వచ్చినాక 3 పువ్వులు 6 కాయలు అన్నట్టున్నది. కాంగ్రెస్ చెప్పేది ఒకటి, వాళ్ళు చేసేది ఒకటి. ఎందుకంటే 50 ఏళ్ళ నుంచి చూస్తున్నాము, మన ప్రజలను ఎట్లా మభ్య పెట్టాలి, ఎట్లా మోసం చేయాలనేది వాళ్ళకి ఒక్కరికి ఇంకోళ్ళకి ఎవరు తెలియదు. ఇంకో ఏ పార్టీ వచ్చినా తెలియదు వాళ్ళకి. వీళ్ళు మాత్రం వల్ల నైపుణ్యత ఉంది వాళ్ళకి. ఎందుకంటే ఆటో డ్రైవర్లు నేను 12,000 రూపాయలు ఇవ్వని అడగలే, నువ్వు ఇస్తాను మాకు ఇచ్చేయి. నువ్వు మామూలు మా లెక్క మనిషి అయితే మర్చిపోతాము. నువ్వు ఒక రాష్ట్రానికి సీఎం, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినావు, 12,000 ఇస్తాను, ఫ్రీ బస్ పెట్టినావు. అది మాకు శాపం అయింది. అయినప్పటికీ కూడా మేమేదో మా జీవనోపాధి మేము కలుపుకుంటున్నాం. వచ్చినా రాకపోయినా మేము అడుగుతలేము. మా భార్య పిల్లలు రోడ్డు మీదకి వచ్చారు, ఫీజులు కట్టలేని స్థితిలో మేము ఉన్నాం. ఈ రోజు ఇంత దరిద్రంగా ఆటో డ్రైవర్లను తయారు చేసినామంటే మొత్తం టోటల్ గా ట్రాన్స్పోర్ట్ రంగాన్ని దివాలా తీసిందంటే ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్. ఈ ట్రాన్స్పోర్ట్ వల్ల దివాలా చేయడం వల్ల అన్ని ఛార్జీలు పెరుగుతున్నాయి. కాబట్టి ఆటో డ్రైవర్లకు మార్పు అన్నారు. ఎట్లా ఉంది? ఏ మార్పు ఏం లేదు, అదే పాత మార్పే ఉంది. మార్పు ఏం లేదు. రేవంత్ రెడ్డి రావాలి, కాంగ్రెస్ రావాలి అన్నాడు, ఫ్రీ బస్ అన్నాడు. ఫ్రీ బస్ వల్ల మీకు ఎట్లా ఉంది? మేము అనుకున్నాము రేవంత్ రెడ్డి మా హీరో అనుకున్నాం. ఫస్ట్ ఆయన తిరిగినప్పుడు చెప్పే మాటలను బట్టి చూస్తే ఇటువంటి సీఎం రాడు అనుకున్నాం. ఆయన చెప్పిన మాటలు గుండె కుదిరేట్టు మాట్లాడాడు. అవన్నీ మర్చిపోయాడు. మాకే పోటీ పెట్టాడు. డిస్ట్రిక్ట్ పనులు తీసుకొచ్చి ఇక్కడ తిప్పుతుండు. ఎందుకు తిప్పుతుండే అక్కడ గిరాకీ లేదు, దానికని నడుపుకుంటున్నాం. మీరు ఏమన్నా దోవాలన్నా అని అట్లా పెట్టేసాడు. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తున్నాడు. ఆటో డ్రైవర్ దీర్ఘకాలిక సమస్యలు చాలా ఉన్నాయి. సార్ మీకు అంటే 100%లో 1% అని చేసిండు ఆయన. ఏ ప్రమాణం? 0% అని మాకు చేసింది ఏం లేదు. మేము ఆకలి సావులతో 100 మంది ఆటో డ్రైవర్ వచ్చారు ఇప్పటి వరకు, ఒక్కరిని పరిగణించలేదు. నువ్వు అదే వేరే చనిపోతే వాళ్ళ ఇంటికి పోతే ఇప్పుడు ఏమంటుండే, మహిళల్ని కోటీశ్వరాలు చేస్తున్నాము, ఫ్రీ బస్ వస్తున్నాయి, అలా 6,000 వస్తానే అంటాడు. మీ ఆవిడ ఇట్లా 6,000 తెస్తలేరా? పోయి ఫ్రీ బస్సులలో తిరిగి 6,000 తెస్తలే? 6,000 లేవు, 6 పైసలు లేవు. ఏంటంటే కట్టు కథలు చెప్పేదే కానీ చేసేది ఏం లేదు. అందుకని మళ్ళీ వేయం కదా, అయిపోయింది. 2034 వరకు ఉంటే ఏంది పరిస్థితి? మీరు అందరూ రావాల్సిందే, ఇంకేం లేదు. మేము ఆటో డ్రైవర్ రావాల్సిందే, బతికలేదు అంతే. ఎవరు పట్టించుకోవట్లేదు. పొన్నం ప్రభా గారికి 4 సార్లు పోయినాం. పేపర్లు ఇచ్చినప్పుడు అలా చదువుతుండు, మంచిగా మాట్లాడుతుండు, టీలు ఇస్తుండు, చాయ్ ఇస్తుండు, లేదు తమ్ముడు చేస్తాం అట్లేం కాదు చేస్తా అంటుండు, బిస్కెట్లు ఇస్తాడు, పోతాడు. సరే మేము కూడా అలా పోయినప్పుడు మా సార్ కదా అని మేము అనుకుంటాము. కానీ వెనకమర కొడుతుండు, తెలుస్తలేదు, అర్థమైతలేదు. ఇప్పటి వరకు ఆ ఫైల్ కదిలేదు లేదు. 3 ఏళ్ళు అయిపోతుంది. మరి ఆయన కూడా అంటుండు అప్పుల పాలైనమో, నేను ఎక్కడికన్నా పోయినా కూడా నా చెప్పులు చూసినట్టు, దొంగను చూసినట్టు చూస్తుర్రు, నేను ఏ నుంచి తెచ్చేయాలి పైసలు అంటుండు. ఇప్పుడు నువ్వు అన్నది కరెక్టే. నేను అడగలే కదా, నేను ఆకలి మీద నీ దగ్గరికి వచ్చిన, నువ్వు అన్నం పెడతానని వచ్చిన. నువ్వు అన్నం పెట్టా అంటే ఇప్పుడు ఏం చెప్పాలి? నేను ఆకలి మీద వచ్చిన, చిలకల నుంచి ఇక్కడ దాకా వచ్చిన, మా సమస్య పరిష్కారం అది. నాతో కాదంటే నేను చేయాలి. మరి ఏం చెప్పినా నేను అక్కడే ఉంటాను కదా, చిలకలగూడలో ఉంటాను కదా, నేను ఆఫీస్ కాడికి ఎందుకు వద్దును? నాకేం అవసరం? ఇప్పుడు రావడం వల్ల ఆకలి ఉన్నది, ఇంకా తిరగడం వల్ల ఎక్కువ ఆకలి అవుతుంది. నువ్వు ఏం చెప్పినావు? మాట చెప్పకపోరాదు. ఎందుకు నువ్వు ఏలేవు? ఇతను కాదు, అవి లేనిపోయిన కోరికలను పెట్టినావు, ఆశలు చెప్పినావు, ఆశల పల్లెకులు తిప్పినావు. 420 హామీలు ఒక్కటి లేదు.